పంటల దిగుబడిని రైతన్న ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలోని పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని మంత్రి దుర్గేష్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పంటలను పరిశీలించారు. అంతకుముందు కాకరపర్రులోని ఒక వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్తో పురుగుల మందు పిచికారీ చేసి ప్రదర్శన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మీరందరూ మీ మనసులో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట నమ్మేరు కనుకే ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. దాంతోపాటు ఇప్పుడు గ్రామంలో ఒక 5-6 ఇళ్ళకి తిరిగినప్పుడు మేము అక్కడ మహిళా మంత్రులను అడిగాం, అమ్మ మీకు ఈ ప్రభుత్వం నచ్చిందా అంటే నచ్చిందన్నారు. మరైతే మీ ఆమోదంతో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి స్టిక్కర్ మీ ఇంటికి అంటిస్తాము గోడకి అంటే తప్పకుండా అంటించండి, మాకు చాలా ఆనందం అనేటువంటి మాట చెప్పారు. అంటే ఇక్కడ మేము నాయకులుగాను పార్టీకి సంబంధించిన వారుగాను అధికారులుగాను మేమొచ్చి ఇది మంచి ప్రభుత్వం చెప్పడం కాదు, సాక్షాత్తు ఈ గ్రామ ప్రజానికం మీరే ఒప్పుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట. 5 సంవత్సరాల కాలంలో మనం సరైనటువంటి పరిపాలన పొందలేకపోయాం. ఏ ప్రభుత్వం అయినా చాలా మాటలు చెప్పి చాలా హామీలు ఇచ్చి చాలా రకాలుగా ప్రజల్ని నమ్మించి అధికారంలోకి రావడం జరుగుతుంది. అయితే వచ్చిన తర్వాత కొంత మేరకైనా సరే మనం పనులు చేయగలిగితేనే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు. అలా చేయలేదు కనుకే 5 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు 175కి 175 నెగ్గేస్తాం అనేటువంటి మాట చెప్పిన మీరు కేవలం 11 సీట్లే ఇచ్చేవాళ్ళని ఇంటికి పంపడం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. మీరందరూ